వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో మనసుకి ప్రశాంతత కూడా అంతే అవసరం. మరి ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని నన్ను అడగండి. స్పిరిచువల్ జర్నీలో మాత్రమే దొరుకుతుంది. స్పిరిచువల్ జర్నీ మీరు కూడా స్టార్ట్ చేయాలి అంటే అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి గారి క్లాసెస్ వినాలి. సో ఈరోజు ఆయన మనతో జాయిన్ అవబోతున్నారు. లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ఆల్సో స్పిరిచువల్ జర్నీ గురించి, మనకు యూజువలీ యూనివర్స్ గురించి, అలాగే మేనిఫెస్టేషన్ గురించి, వీటి గురించిన డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డబ్బు పట్ల ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండండి, డబ్బు గురించి ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచించండి అని మీరు ఎంతో పాజిటివ్ గా ఎప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది డబ్బే. కొంచెం లేనప్పుడు కానీ, లేదంటే దాని గురించి బాధపడ్డము, లేదంటే ఆలోచించడం, నెగిటివ్ గా థాట్స్ అయితే డెఫినెట్లీ వెళ్ళిపోతాయి. ఇంకొంచెం ఇప్పుడిప్పుడైతే సరిపోవట్లేదు డబ్బు. ఎన్ని ఉన్నా సరిపోవు మనకి. అయితే ఇంత ఫాస్ట్ పేస్ లైఫ్ లో డబ్బుకి కృతజ్ఞత భావంతో ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, ఇది అస్సలు పాసిబుల్ అవుతుందంటారా ప్రాక్టికల్ గా మాట్లాడితే? ఒకటండి, ఇప్పుడు మనం చూడండి, ఒక వన్ డే అంతా ఫుడ్ తీసుకోకుండా ఉన్నాం అనుకోండి, వన్ డే ఉండగలం, సెకండ్ డే ఉండగలమా? ఉండలేదు. ఎందుకు ఉండగలమంటే మన బాడీ సపోర్ట్ చేయదు. బాడీకి ఫుడ్ లేకపోతే ఉండలేము అసలు. ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఇంట్లో ఏమి లేకపోయినా కూడా ఫుడ్ కోసం వెతుకులాడుతూ ఉంటాము. ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళి తినాలని. ఎందుకంటే ఆ ఫుడ్ తీసుకపోతే మన బాడీ అనేది మనకు సపోర్ట్ చేయదు, బాడీ అనేది నీరసించిపోతుంది. సేమ్ డబ్బు కూడా అలాగేనండి. నేను చెప్తుంటా ప్రతి ఒక్కరికి, ఇది కలియుగం. ఇది డబ్బుకు నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇస్తే, ఎంత వాల్యూ ఉంటే నీ సర్కిల్ అలాగ ఉంటుందని చెప్తాను నేను. డబ్బుతో చేయలేకుండా అంటే ఏదో లేదండి. ఆ డబ్బు ఎలా మనం పొందాలని మనకు ఒక అవగాహన ఉండాలి. 100 మంది ఉన్నా దాంట్లో 10 మంది ఎందుకు సక్సెస్ అవుతారంటే డబ్బు పట్ల వాళ్ళు పెట్టే ఎఫెక్టే ఉంటుంది, అలాగే ఉంటుంది. డబ్బు పట్ల వాళ్ళు చూపించే కృతజ్ఞత భావం అలాగే ఉంటుంది. డబ్బు పట్ల వాళ్ళు ఉండే ప్రేమతత్వం కూడా అలాగే ఉంటుందండి. మీరు పొరపాటు కూడా ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బును తిట్టారండి. వాళ్ళకి ఎప్పుడు వాడి దగ్గర ఒక ₹1 కోటి ఉందనుకోండి, వాడు దాన్ని ఇంకా ఎలా ఎర్న్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి, ఎక్కడ ఏవి అంటే బెనిఫిట్స్ ఎక్కడ వస్తాయని దాని గురించి ఆలోచన చేస్తాను. అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఉన్న దాని పట్ల కృతజ్ఞత భావంతో ఉండి లేని దాన్ని కోరుకుంటున్నావు కాబట్టి అది నీ జీవితంలోకి వస్తుంది. కానీ డబ్బు లేని వాళ్ళు ఎలాగుంటారంటే, రేపు ఈఎంఐ ఉంది, నా దగ్గర డబ్బు లేదు అంటే దాని గురించే తిడుతుంటారు. నా జీవితం ఇలాగే ఉంది, నా జీవితం అంతా ఇలాగే దరిద్రంగా ఉంది అంటే ఇక్కడ మన జీవితాన్ని మనమే నిర్ధారించుకుంటున్నాం. ఇక్కడ అంటే మన జీవితానికి మనమే అక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాము, ఎండ్ పెడుతున్నాము. నా దగ్గరికి డబ్బు రావద్దని మనమే ఆపుతున్నాము. యూనివర్స్ ఏం చేస్తుంటే, నువ్వు బలంగా దేనిపైన ఒక దానిపైన ఫోకస్గా నిలబడు, నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి తీసుకొస్తానని చెప్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే నమ్మడం లేదండి. ఫస్ట్ అడిగినప్పుడు నమ్మాలి. ఆ నమ్ముకోకుండా అడిగింది మన దగ్గరికి రావాలంటే మాత్రం అదే అసాధ్యం అండి. ఓకే, అయితే డబ్బుని మన లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలి అని అంటే మీ దగ్గర కూడా అనంత కుబేర దీక్ష అని కూడా ఉంది కదా, దాని గురించి చెప్తారా? అదే చెప్తా కదండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే, మనకు ఎంతసేపు ఉన్నా ఈ కష్టాలు నష్టాలు వీటి గురించి ఆలోచన చేస్తారు. మనకు ఊహ తెలిసినప్పటి నుండి డబ్బు లేకోకుండా మన జీవితం అనేది ఒక్కరోజు కూడా అసాధ్యం, అసలు ముందుకెళ్ళదు. మనం ఏది చేయాలన్నా డబ్బుతోనే ముడిపడింది. అంటే ఇక్కడ నేను మా క్లాసులకు వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తా, నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లము నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో కొన్నిసార్లు వచ్చి ఉంటుంది. కానీ నీకు ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు నీ దగ్గరికి ఎన్ని రూపాల్లో ఎన్ని విధాలుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎంత కాపాడిందో నీకు తెలియదు. అది ఎన్ని అవసరాలు తీర్చిందో ప్రతిదీ డబ్బుతో ముడిపడింది. నువ్వు డబ్బు లేదు, నాకు అవసరాలు తీర్చలేదు అనే దాన్ని పక్కన పెట్టి, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు నిన్ను ఏ ఏ రకాలుగా కాపాడింది, ఎన్ని ఇబ్బందుల నుంచి నీకు బయటపడేసింది, అవన్నీ లిస్ట్ రాసుకోండి అని చెప్తా. ఫస్ట్ ఆ లిస్ట్ రాసుకుని రోజు మీరు దాన్నే చదవండి అని చెప్తా, రామకోటి మాదిరి. అవన్నీ గుర్తు చేసుకుంటూ చదువుతూ ఉన్నప్పుడు చెప్పే కదండి, యూనివర్స్ ఒకటే దానికే కనెక్ట్ అవుతుంది. నీలో ఉన్న ప్రేమతత్వం, నీలో ఉన్న కృతజ్ఞత భావం. రోజు ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అదే చెప్పేది, ఇప్పుడు మనకి ఎవరైనా ఒక హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడైనా మనకు కనిపించినా వాళ్ళకి మనమే దగ్గరికి వెళ్ళి వాళ్ళు పలకరిస్తాం, థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ పలకరిస్తాం. అంటే వాళ్ళు మనకు ఒక పూట సాయం చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాం. వాళ్ళు మనం పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు డబ్బు మనకి ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకు సహాయం చేసింది. ఫస్ట్ మీరు ప్రతిరోజు అవి రాసుకోండి అని చెప్తాను. ఉదయం నిద్రలేవగానే జస్ట్ మీరు మెడిటేషన్, కొన్ని దీక్ష ఇవన్నీ ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2 minutes మీకు ఎన్ని గుర్తొస్తే అన్ని రాసుకోండి. వీటికి నైట్ పడుకోబోయే ముందు కృతజ్ఞత చెప్పి పడుకోండి అని చెప్తాం అనమాట. నైట్ ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచన చేస్తూ దానికి కృతజ్ఞత చెప్పుకుంటూ పడుకుంటామో, రేపటి జీవితం అనేది మనకు తెలిసినట్టుగా
మనం కోరుకున్నట్టుగా మేనిఫెస్ట్ అవుతుంది. బట్ నిజంగా అంటే డబ్బు గురించి ఆలోచిస్తే చాలా మంది మీ క్లాసెస్కి వచ్చే వాళ్ళు కూడా అవును. ఈ దీక్ష చేసిన తర్వాత అంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకొని అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ మీకు ఇస్తూ ఉంటారు కదా, అవును. సో అవి ఎలా షేర్ చేసుకుంటారు, ఏం చెప్తూ ఉంటారు యూజువల్లీ? అదే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ పొందినటువంటి ఆ మానసిక బాధ అనేది, అంటే డబ్బును వాళ్ళు చూసే విధానము, వాళ్ళు చూసే తత్వము, అక్కడి నుండి క్లాసులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. నిజమే కదా, నాకు ఏదో కొన్నిసార్లు డబ్బు అవసరం తీర్చకపోయినా నాకు చాలాసార్లు నాకు డబ్బు అవసరం తీర్చింది కదా అనేది నిజంగా డైలీ హోంవర్క్ చేస్తాను. దాని గురించి నెక్స్ట్ క్లాసులకు వచ్చేలోపు వాళ్ళు 100% రిజల్ట్ వచ్చి ఉంటుంది. అంటే మనకు సైన్స్ కూడా చూడండి, మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాన్ని నేర్చుకోవడానికి టైం తీసుకుంటాం. ఆ పని మనకు ఆటోమేటిక్గా మనం నేర్చుకున్నప్పుడు చూడండి, మనం వేరే పని చేస్తూ కూడా బై కాన్షియస్గా వేరే ఈ పని చేస్తూ ఉంటాం. అంటే మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే మల్టిపుల్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా సబ్ కాన్షియస్ మైండ్లో ఈ 41 days వాళ్ళు ఏదైతే సాధన చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్లో అలా ప్రింట్ నిలబడిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళకి ఏదైతే ఉందో అవి గుర్తుకొచ్చినవి రాసుకోవడము, నైట్ పడుకోబోయింది వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ పడుకోవడం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవ్వడము, రేపటి రోజు వాళ్ళు మేనిఫెస్ట్ ఎలా చేసుకుని ఇవన్నీ క్లాస్లో ప్రాక్టికల్గా చూపడం జరుగుతుంది అనమాట. నాకు తెలిసి వాళ్ళు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది, వాళ్ళకి ఏం కావాలి ఏమొద్దు అన్నెసరీ తీసేసి డబ్బు వైపుగా మనం వెళ్ళాలి అంటే ఎలా కష్టపడాలి అనేది ఒక ప్లాన్ వస్తుంది వాళ్ళకి. అప్పుడు ఏంటంటే వాళ్ళు చూసే విధానం మారుతుంది. వాళ్ళు ఎప్పుడైతే చూసే విధానం మారుతుందో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లోకి మిరాకిల్స్ అనేటివి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అదే ఏదైనా కూడా సాధన అండి, సాధన లేకుండా ఏది మన జీవితంలోకి రాదండి. సాధన ఒకటి, ఓపిక ఒకటి, ఇవి రెండు ఉన్నాయండి, ఖచ్చితంగా వ్యక్తి సక్సెస్ అవుతాడు. సాధన ఉండాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు సాధించాలి అని అంటే వాళ్ళ డెఫినెట్లీ కృషి కూడా కావాలి కదా. అంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా జరుగుతుంది సార్, ఏం చెప్తూ ఉంటారు జనరల్లీ దాని గురించి ఇక్కడ క్లాసెస్ తర్వాత? ఎందుకంటే వాళ్ళు దీక్ష చేస్తూ ఉంటారు, వాళ్ళకి మధ్యలోనే రిజల్ట్స్ వస్తాయి, కొంతమంది మధ్యలో ఆపేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, నాకు కావాల్సింది వచ్చింది కదా అని చెప్పి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా క్లాసులకు వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కొంతమంది ఈరోజు ఏదైతే సాధన చేసింటారో వాళ్ళకి చిన్న 1% మీకు మంచి జరిగిన గ్రూప్లో పోస్ట్ చేయండి అని చెప్తాం. షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి రిజల్ట్ రాకపోయినా కూడా అంటే పక్కనోడికి ఎందుకు రిజల్ట్ వచ్చింది అనేది, అంటే నేను చేయట్లేదు కదా వాళ్ళకి తెలిసిపోద్ది, అక్కడ తెలుస్తుంది. అంటే నేను చేశాను, నాకు ఈ విధంగా జరిగిందని వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు ఎవరైతే చిన్న చిన్న డిసప్పాయింట్లో ఉంటారో, అంటే నేను ఈ సాధన చేయలేదు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ రేపటి నుంచి దాన్ని రీగా చేస్తూ ఉంటారు. దాన్ని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుందండి. రైట్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో రిజల్ట్స్ మీరు కూడా చూడాలి అని అనుకుంటున్నారా? అనంత కుబేర దీక్ష, దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.